19వ శతాబ్దపు భారతదేశం మత ఘర్షణలు చాలా ఎక్కువగా ఉన్న సమయం అది. సరిగ్గా అప్పుడే ఒక ఆధ్యాత్మిక గురువు హిందూ ముస్లిం సంప్రదాయాల మధ్య ఒక వారధిలా నిలిచారు. ఆయన కథ ఒక పెద్ద మిస్ట్రీతో మొదలవుతుంది. మరి ఆయన వారసత్వం ఇప్పటికీ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది. ఆయన జీవితాన్ని, ఆయన వారసత్వాన్ని నిర్వచించిన అసలు మిస్ట్రీ ఇదే. ఇంతకీ షిర్డీ సాయిబాబా ఎవరు? హిందువా లేక ముస్లిమా? చూడండి, ఆయన అనుచరుల మధ్యలోనే ఈ విభజన మనకు స్పష్టంగా కనిపిస్తోంది. హిందువులేమో ఆయన్ని త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయుడి అవతారంగా చూశారు. మరోవైపు ముస్లింలు ఆయన్ని ఒక సూఫీ ఫకీర్గా, అంటే దైమాన్ని అన్వేషించే వ్యక్తిగా భావించారు. ఆయన ఒకవైపు భగవద్గీత చదవమని సలహా ఇచ్చేవారు, మరోవైపు ఖురాన్ను కూడా చదవమనేవారు. రాముడు, కృష్ణుడు లాంటి పేర్లు వాడుతూనే అల్లారఖేగా అని కూడా అనేవారు. ఇదంతా ఆయన అసలు గుర్తింపు ఏంటనే దానిపై ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది కదా. సరే, ఈ మిస్టరీ వెనుకున్న మూలాలను తెలుసుకోవాలంటే మనం ఆయన ప్రారంభ జీవితంలోకి వెళ్ళాలి. కాని అక్కడ సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ దొరుకుతాయి. ఆయన గతం గురించి మనకు దాదాపు ఏమీ తెలీదు. ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, దీనికి ఎలాంటి రికార్డులు లేవు. మనకు తెలిసిందేంటంటే సుమారు ఓ 16 ఏళ్ల వయసులో ఒక యంగ్ సన్యాసిలా షిర్డీ అనే ఊర్లోకి అడుగుబెట్టారు. మధ్యలో ఓ సంవత్సరం పాటు ఎక్కడికో మాయమైపోయారు. మళ్ళీ 1858లో తిరిగివచ్చి ఇక తన జీవితాంతం అక్కడే ఉండిపోయారు. ఆయన ఐడెంటిటీ ఎంత మిస్టరీ అంటే, మనం ఇప్పుడు పిలిచే సాయిబాబా అనే పేరు కూడా ఆయన అసలు పేరు కాదు. ఆయన షిరిడీకి తిరిగి వచ్చాక అక్కడి ఆలయ పూజారి ఆయన్ని సాయి అని పిలిచారట, అంటే పవిత్ర వ్యక్తి అని. ఇక బాబా అంటే తండ్రి. అలా ఆయన పవిత్ర తండ్రి అయ్యారు. కాని ఆయనకు పుట్టినప్పుడు పెట్టిన పేరేంటో ఎప్పటికీ బయటపడలేదు. మరి ఆయన తన జీవితాన్ని ఎలా గడిపారు? ఆయన రోజువారీ పనుల్లోనే హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించిన బలమైన ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఆయన జీవితంలోని ప్రతి విషయంలోనూ ఈ రెండు మతాల కలయిక కనిపిస్తుంది. చూడండి, ఆయనొక పాడుబడిన మసీదులో ఉండేవారు, కాని దానికి ద్వారకామాయి అని ఒక హిందూ పేరు పెట్టారు. అదే మసీదులో హిందువుల పవిత్రమైన అగ్ని, అంటే ధూణి అంటారు కదా, అది ఎప్పుడూ వెలుగుతూ ఉండేది. అదే సమయంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి, ఖురాన్ చదువుకోవడానికి కూడా పర్మిషన్ ఉండేది. ఇది కేవలం సహనం కాదు, రెండు మతాలను కలిపి ఆచరించడమన్నమాట. ఆయన అనుచరులకు ఈ సందేశం చాలా బాగా అర్థమైంది. వాళ్లు పాడే ఒక భక్తి పాటలో ఏమంటారంటే, సారంలో హిందూ మరియు ముస్లింల మధ్య ఎలాంటి తేడా లేదు. అంటే ఆయన చెప్పాలనుకున్న అసలు విషయం వాళ్లకు పూర్తిగా చేరింది. బహుశా ఆయన హిందువా లేదా ముస్లిమా అనేదే సరైన ప్రశ్న కాదేమో. అసలైన సమాధానం ఆయన గుర్తింపులో కాదు, ఆయన చెప్పిన మాటల్లో ఉంది. ఆయన ప్రబోధించిన ఆ యూనివర్సల్ మెసేజేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన బోధనలు రెండు ముఖ్యమైన సూత్రాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఒకటి శ్రద్ధ, అంటే గురువు మీద, దేవుడి మీద అచంచలమైన విశ్వాసం. రెండవది సబూరి, అంటే జీవితంలోని ప్రతి విషయంలోనూ ఓర్పు. ఆయన దృష్టిలో ఈ రెండు గుణాలు లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగడం అస్సలు సాధ్యం కాదు. ఆయన చెప్పిన నైతిక విలువలు ఏ ఒక్క మతానికో చెందినవి కావు, అవి మొత్తం మానవాళికి చెందినవి. ప్రతి జీవిని ప్రేమించడం, క్షమించే గుణం, ఇతరులకు సహాయం చేయడం, ఉన్నదానితో సంతోషంగా ఉండడం, భగవంతునిపై భక్తిని కలిగి ఉండడం, ఇవన్నీ ఏ మత గ్రంథం చూసినా మనకు కనిపించే విశ్వవ్యాప్త సత్యాలు. దానధర్మాలు, సేవాభావం ఆయనకు చాలా ముఖ్యమైనవి. ఆయన ఒకసారి ఏమన్నారంటే, మీ దగ్గరికి వచ్చేవారిని బాగా చూసుకోండి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఇది ఆయన తత్వశాస్త్రంలోని ఆచరణాత్మకమైన మానవతావాద కోణాన్ని మనకు చూపిస్తుంది. సాయిబాబా 1918లో భౌతికంగా మనల్ని విడిచిపెట్టారు, కాని ఆయన ప్రభావం అప్పటినుంచే నిజంగా పెరగడం మొదలైంది. ఈ సంఖ్య చూడండి, 25,000. ఇది షిర్డీలోని ఆయన ఆలయాన్ని ప్రతిరోజూ సందర్శించే భక్తుల సగటు సంఖ్య. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ వస్తారు. 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఐక్యతా సందేశం ఎంత శక్తివంతంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు.
ఆయన సందేశం భారతదేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులతో పాటు ప్రయాణించింది. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, యునైటెడ్ కింగ్డమ్ నుండి కరీబియన్ వరకు ఆయన బోధనలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన ప్రభావం నిజంగా గ్లోబల్ అని చెప్పొచ్చు. ఇదంతా ఒక చిన్న గ్రామంలో ఒక పాడుబడిన మసీదులో మొదలైంది, ఒక రహస్యమైన సన్యాసితో. కాని ఈరోజు ఆ సన్యాసి చెప్పిన శాంతి, ఐక్యతా సందేశం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. కాబట్టి మనం ఒక చివరి ప్రశ్నతో మిగిలిపోయాం. విభజనలతో నిండిపోయిన నేటి ప్రపంచంలో ఏ విభజనకు ఒప్పుకోని ఈ మహానుభావుడి జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు?